అసెంబ్లీ ఎన్నికల తర్వాత యాజ్ యూజువల్గా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి 18వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కనుక చూసుకుంటే మనకి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకటి పస్నూర్ దయాకర్ గారు హన్మకొండకి, ఆ తర్వాత మహబాద్కి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. 2 కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి అభ్యర్థులే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ శాసనసభకి ఏ రకమైనటువంటి స్ట్రాటజీని కేసీఆర్ గారు వినియోగించారో అదే రకమైన స్ట్రాటజీని మళ్ళీ వినియోగించి ఎవరెవరైతే సిట్టింగ్లు ఉన్నాయో వాళ్ళకే టికెట్లను ఇస్తే కనుక సమస్య లేవు. ఎందుకంటే పస్నూర్ దయాకర్ గారికి సీతారాం నాయక్ గారికి వాళ్ళ సీట్లు వాళ్ళకి ఉంటాయి. అయితే ఒక వర్గం ఏమంటుందంటే సీట్లలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు అనేటటువంటి మాట కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో క్రమంలో చాలా మంది ఆశావాహులు తమకు సీట్లు కావాలి అంటున్నారు. హన్మకొండ కనుక మనం తీసుకున్నట్టయితే, అది వరంగల్ లోక్సభ కనుక మనం తీసుకున్నట్టయితే అది షెడ్యూల్డ్ కులాలకు సంబంధించింది. మహబాద్ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్డ్ తెగలకు మాకు సీట్ అండి చాలా మంది అడుగుతున్నారు. షెడ్యూల్డ్ తెగలలో కేవలం లంబాడ వర్గానికి చెందినటువంటి వాళ్ళమే కాదు, చెంచులు ఉన్నాం, ఏకలవ్యులు ఉన్నాం, తర్వాత కొండారెడ్లు ఉన్నాం, కోయలు ఉన్నాం, ఇలా చాలా మంది ఉన్నాం. ఎప్పుడు గిరిజనులు అనగానే షెడ్యూల్డ్ తెగలు అనగానే లంబాడాలకి ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. ఈ క్రమంలో మహబూబాబాద్ ఎంపీ స్థానానికి తనకు సీటు కావాలని, తాను ఏకలవ్య కులానికి చెందినటువంటి వాళ్ళని, చాలా సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం అనుభవం నాకుందని అంటున్నటువంటి రాయపురం సాంబయ్య గారిని వరంగల్ టీవీ పలకరించింది. సాంబయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి రావటం జరిగింది. సో ఒక క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. తర్వాత ఇరుకల ఏకలవ్య కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు, మీరు టికెట్ అడుగుతున్నారు. మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి? అయితే సార్, ఇప్పుడు ఇది చెప్పే ముందు యావత్ తెలంగాణ ప్రజలకు వరంగల్ మహబాద్ పార్లమెంట్ తరఫున గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ బాగా వెనుకబడ్డదో పోరాడి సాధించి తెలంగాణలో ఒక మార్పులుగా దేశానికి చూపిస్తుండే, అభివృద్ధిలో కానీ అంటే ప్రతి పనిలో కానీ ఒక మార్పు చూపిస్తుండే. కాబట్టి ఆయనకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మాట్లాడే ముందు నాకు మహబాద్ నుంచి టికెట్ రావాలంటే నేను ఒక ఏకలవ్య వర్గానికి చెంది గిరిజన తెగల 33 తెగల్లో గత 20-25 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్న ప్రజల కోసమే పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కొరకు పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో కూడా చిట్ట చివరి వరకు మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, వరంగల్ జిల్లా ప్రజలందరికీ మహబాద్లకు తెలుసు, చిట్ట చివరి వరకు కూడా ఎమ్మెల్యే సీట్లో ఉన్నా. సరే, ప్రజల ఆశయం కోరిక కేసీఆర్ ఇంకొక 20 ఏళ్ళు ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి, పరిపూర్ణమైన రాష్ట్రంగా ఈ దేశంలో మొదటి రాష్ట్రం కావాలంటే కేసీఆర్ గారు ఉండాలి అనే నాయకత్వాన్ని బలపరిచినందుకు వారి మాటను, ప్రజల మాటను నేను కూడా శిరసా వహించి కేసీఆర్ నాయకత్వాన గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వాన్ని పనిచేయడానికి నేను బేషరతుగానే చేరిన. పెద్ద నాకు రాజకీయ వారసత్వం లేదు, ఆర్థిక వారసత్వం లేదు. మా అమ్మ చదువుకునేదేం కాదు, మా నాన్న చదువుకున్నదేం కాదు, కూలి చేసుకొని పనులు కాసుకొని బతికేటోళ్ళే. కాబట్టి పెద్దగా మీటింగ్లు పెట్టి పెద్దగా నాకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని చేరేంత కేసీఆర్ దగ్గరకు కేటీఆర్ దగ్గరకు పోయి మంది మార్బలం చూపించుకునేది శక్తి సామర్థ్యాలు కాదు. ప్రజల మధ్యలో ప్రజలతోని అందరితో మంచిగా వండుకుంటూ ఎవరో ఒకరితోని కలిసిపోయేటోని. ఇలాంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ నేను చేరిన 2 నెలల నుంచి కూడా మహబాద్ ప్రాంతం నుంచి కానీ, వరంగల్ పార్లమెంట్ ప్రాంతాలు కానీ, ఏ ప్రాంతం వర్ధనపేట ఏరియా కానీ, ఏ ప్రాంతం నుంచి కూడా అందరికీ సుపరిచితం. అరే, ఒక తెగ వ్యక్తి పార్లమెంట్లోకి వెళ్తే కింది స్థాయి వ్యక్తిని కదండి, పందుల కాసి కష్టపడి అడ్డకూలిగా అనేక కష్టాలు పడి ఇంత దూరం వచ్చి నా పిల్లల్ని చదువుకుంటూ నేను కూడా సమాజంలో నేనుంటున్న ఆత్మగౌరవ పోరాటంతో పనిచేస్తున్నాను. ఆత్మగౌరవ పోరాటంతో చేసేటప్పుడు కేసీఆర్ నచ్చింది. మనం కేసీఆర్ ఏంది ఆత్మగౌరవ పోరాటంతోనే సాధించింది ఈ రాష్ట్రంలో. మరి అలాంటి వ్యక్తి మాలాంటి వాళ్ళకి ఇంకా సాయం చేస్తాడని మాకు ఆశ.
రాయపురం సాంబయ్య గారు, సరే ఇదంతా మీరు ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు, ఇవన్నీ మీరు బాగానే చెప్పారు. ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో అనేక గిరిజన తెగలు ఉన్నప్పుడు మహబాద్ నియోజకవర్గానికి మనం వచ్చినప్పుడు ఇందులో మనకి భద్రాచలం, పినపాక ఐలాండ్, ములుగు, డోర్నకల్, మహబాద్, నర్సంపేట ఇవన్నీ వస్తాయి కదా. ఇందులో మీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారు? అయితే మీరు అడిగే క్వశ్చన్కి ఏంటంటే, ఆర్థికంగా నేను ఎవరికి బాగా నేను ఎక్కువ అని చూపించలేను. ఓటు పరంగా కూడా నా సంఖ్య బాగున్నదని నేను ఎక్కడ చెప్పలేను. కానీ ఒక వ్యక్తిత్వ పరంగా ఆ 7 నియోజకవర్గాల నుంచి వెళ్ళి 33 వర్గాల నుంచి యానాది, చెంచు, మీరు అన్నారు కొండరెడ్డి, హిల్లిరెడ్డి, ఎరుకల, కోయ, నాయకపోడు, తోటి, ఇలా 33 వర్గాలున్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక ఏకలవ్య శిష్యులాగా ఉండి పనిచేసి వారి యొక్క మాటను నేను పార్లమెంట్లో కేసీఆర్ గారి యొక్క మాటను, వారి యొక్క మాటను పార్లమెంట్ వేదిక వినిపిస్తే ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఒక పందులగాసినైన పార్లమెంట్కి వెళ్ళిండంటే అది కేసీఆర్ పుణ్యం. అక్కడ ఉన్న ప్రాంతానికి పరిపూర్ణమైన అవగాహన ఉంది, నాకు ఉంది కాబట్టి నేను ఎలిజిబుల్ వ్యక్తిని అవుతా. అది కేసీఆర్ దీవిస్తేనే ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి పక్కా ఓట్ల సంఖ్య కాదు ఇక్కడ కావాల్సింది. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కేసీఆర్ యొక్క పనితనం, అభివృద్ధి, కేటీఆర్ యొక్క నాయకత్వం, వారికి నేను నమ్మిన బంటులాగా, ప్రజలకు ఒక జీతగాడిలాగా, ఒక సేవకుడిలాగా 33 వర్గాలు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నా వర్గమే అని నేను ఎట్లా చెప్తాను సార్? ఇప్పుడు లంబడ నా వర్గమే, కొయ్య నా వర్గమే, గోండు నా వర్గమే. నేను ఏ కోణంలో చూస్తున్నా? 33 కులాలు నా వర్గమే చూస్తున్నా. ఒక ఏకలవ్య, మహాభారతం నుంచి ఇప్పటి వరకు చూసినా ఏకలవ్య ఒంటరివాడే, కానీ నేను చూసే కోణం మాత్రం అందరు నా వాళ్ళే. కాబట్టి కేసీఆర్ బాధ్యత చెప్తే ఆ బాధ్యతను మొత్తం భారతదేశ వ్యాప్తంగా వెళ్తాయి. ఇప్పుడు లోక్సభ అనేది ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజల సమస్యలను తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మీకు ఇప్పుడు ఇచ్చేటటువంటిది, అడిగేటటువంటిది మీరు ఏదైతే ఉందో అది గిరిజనులకు సంబంధించినటువంటిది, షెడ్యూల్డ్ తెగలకు కేటాయించింది. షెడ్యూల్డ్ తెగల సమస్యల మీద మీకున్నటువంటి అవగాహన ఏమిటి? ఇప్పుడు సార్ షెడ్యూల్ తెగలంటే ఇప్పుడు దాంట్లో ఉన్న 33 తెగలల్లా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే, ఒక లంబాడ తెగ మాత్రమే మొదటి నుంచి వ్యవసాయదార తెగ. ఆ తెగ ఆ వ్యవసాయాన్ని నమ్ముకుంది కాబట్టి వాళ్ళ ఆర్థిక ఫలాలు అందినాయి. వాళ్ళు కొంచెం ముందుగా ఎదిగిళ్ళు. అనేక రాజకీయ వర్గంలో కానీ, వ్యాపార వర్గంలో కానీ, ఉద్యోగ వర్గంలో వాళ్ళు ముందున్నారు. సరే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. తతిమ వర్గాలు మొత్తం సార్ సంచార జాతులు. వీరు వ్యవసాయం మీద ఆధారపడి బతకలేదు, వృత్తుల మీద. ఇప్పుడు సపోజ్ ఎరకలు తీసుకుంటే పందలు వేయడం, బుట్టలు అల్లడం. యానాదులు తీసుకుంటే ఒక పని, కొయ్య వాళ్ళు తీసుకుంటే అడవిలో ఆ భూములకు పట్టాలు ఉండకపోవడం. ఇలా చాలా అత్యంత వెనుకబడిన వర్గాలు కాబట్టి వీరికి కావాల్సింది సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ఆర్థికంగా ఉండడం, రాజకీయంగా ఉండడం. ఈ వర్గాల మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఆ కోణం చెందినోనే నేను. రాజకీయ వారసత్వం లేదు, ఆర్థిక వారసత్వం, వ్యవసాయం కూడా లేదు మాకు మొదటి నుంచి. వృత్తుల మీద జీవించిన వాళ్ళం. సంచార జాతులు అంటే 33 వర్గాలలో ఆల్మోస్ట్ 32-30 వర్గాలు సంచార జాతులకు సంబంధించినట్టే. ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోడు భూముల సమస్య ఉంది, అటవీ మీద ఏ హక్కు లేకుండా ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఒకవేళ దేవుడు ఆశీర్వదించి కేసీఆర్ కనుక సరి అయిన సూటబుల్ ఈ ప్రజలకు సంబంధించిన వ్యక్తి అని నన్ను ఆశీర్దిస్తే, అది దేశవ్యాప్తంగా కేసీఆర్ ఏదైతే దేశంలో చక్రజింపుతారని అనుకుంటుండో గౌరవ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్, దానికి ఒక ఏకలవ్యుని పార్లమెంట్కి పంపించిన చరిత్ర కూడా కేసీఆర్కే అవుతుంది, గౌరవ కేసీఆర్కి అవుతుంది. దేశవ్యాప్తంగా ఏకలవ్యకున్న బ్రాండ్ మీకు తెలుసు సార్. అంటే ఇప్పుడు ఒకవేళ సిట్టింగ్ ఎంపీలకు కాకుండా సీట్లు మార్చాలి అనుకుంటే కనుక రెడ్డి నాయక్ గారి అమ్మాయి మాలోకి టికెట్ ఇస్తారు అనేటటువంటి ఒక మాట వినబడుతుంది. సరే, టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది అధిష్టానం నిర్ణయం. అవును సార్, దాన్ని మనం. సో మీరు గతంలో కవిత గారు ఆ ప్రాంతానికి శాసనసభ్యులుగా పనిచేశారు కూడా. అవును సార్. తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒక సుదీర్ఘమైన అనుభవం ఉంది, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మరి వాళ్ళతో పోటీపడి మీరు టికెట్ అడుగుతున్నారు కదా, టికెట్ మీకు ఇస్తే వాళ్ళని మీరు ఎలా కాంప్రమైజ్ చేయగలరు? ఒక్కటిసారి ఇది 100% ఇప్పుడు నా ఆత్మగౌరవం, నా రాజకీయ జీవితానికి సంబంధించిన విషయం. కవితక్క గారు రాజకీయ వారసత్వం ఉంది, ఆర్థిక వారసత్వం ఉంది,
వారి యొక్క హస్బెండ్ గవర్నమెంట్ పొలాలు పొందుతున్నారు. సరే, ఒక కవితక్కనే కాదు, అక్కడ అడిగేవారు ఎవరైనా వాళ్ళు అనేక విధాలుగా ఈ తెగలకు సంబంధించిన రాజ్యాంగపరంగా వచ్చే హక్కులను వాళ్ళు పొందారు. వారికి ఏమీ అన్యాయం జరగలేదు. బహుశా నాకు ఇస్తే ఇంకా వాళ్ళు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు నన్ను. రెడ్డి నాయక్ గారు కానీ, కవితక్క కానీ, సీతారాం నాయక్ కానీ, శంకర్ నాయక్ గారు కానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి కానీ, పీనపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు కానీ, పోడే వీరన్న కానీ, సీతక్క కానీ, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నేను చేసే శ్రమ, కష్టం, ఫలితం అందరికీ తెలుసు. కాకపోతే నేను చెప్పుకునేంత నాకు ఆర్థిక వనరులు లేవు. మీరు అన్నట్టు ఓటు బ్యాంకు ఎక్కువ లేదు. బెదిరియడానికి నా దగ్గర దమ్ము ధైర్యం లేదు. ఒకటి ఏంటంటే నాకున్న ఒబీడియంట్గా ఉండడం తెలుసు. వారికి నేను ఏ విధంగా కూడా సరితూగా పోవచ్చు, కానీ వారు నన్ను అక్కన చేర్చుకుంటారు. మీరు అన్నట్టు నేను వారికి సరితూగా లేను, కానీ వ్యక్తిత్వంలో వారి మనసు గెలుస్తా. నేను పక్కా గెలుస్తా. వారు నన్ను ముందుండి నడిపిస్తారు. మన టికెట్ సాధించే క్రమంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? అదే సార్, మొదటనే చెప్పాను, ఈ ప్రయత్నాలు అనేటివి నా దగ్గర ఎలాంటి ఎజెండా, ఇప్పుడు ఒక కేసీఆర్ గారిని ఒప్పించేంత ఎజెండా నా దగ్గర లేదు. మొదటి నా బలహీనత అది. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీవు ఆగు, మళ్ళీ ఒకసారి చూద్దామన్నారు, ఆగాం. అక్కడ లేదు, ఎంత ఉన్నా ఆడ లేదు. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాష్ట్రంలో దానికి స్థానం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ గౌరవ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ పోయి ఒప్పించడానికి మీరే అన్నారు, బలగం లేదు, బలం లేదు, ఆర్థికం లేదు. కాబట్టి అది అంతిమంగా వారి సర్వేల ప్రకారంగా వెళ్తుంది. వారు న్యాయం చేస్తారు. ఒకే తీగకు ఒకే వాళ్ళకు న్యాయం ఎన్నో ప్రయోగాలు చేసిండు సారు. ఇప్పుడు దేశంలో ఒక ప్రయోగం చేయబోతుండు. ఆ ప్రయోగానికి నేను ఏకలవ్య బాణాన్ని అవుతా. సంతోషం. ఇప్పటివరకు ఏకలవ్య శాసనసభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నారా మీ వర్గానికి చెందిన వారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కంచి లేరు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కుంభార వైభవం అని ఆంధ్రాలో ఉండే. ఇక్కడ మెదక్ డిస్టిక్ నుంచి కుర్ర సత్యనారాయణ అని బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ నడిచేది అదే సార్. ఎందుకంటే గిరిజన వర్గాలలో చూసుకుంటే అందరికి అనుగుణమైన వ్యక్తి కావాలి. మబ్బాయి ప్రాంతంలో నేను గట్టిగా అయిపోయి 20 ఏళ్ళ కంచి ఎందుకు పట్టుకుని ఏడుస్తున్నా అంటే, నేనున్న ప్రాంతంలో నాకు ఇష్టం లేదు. ఇక్కడ జనరల్ సీట్ దయాకర్రావు గారు, రెబెల్ దయాకర్ గారు, కడియం శ్రీగారు గారు కానీ పెద్ద నాయకులు, వాళ్ళు నాయకులు అయిన కంచెలు చిన్నప్పటి కానీ వాళ్ళని చూసి పెరిగిన వ్యక్తి ఇంకా నా ఉన్న ప్రాంతంలో లేదు. ఆ ప్రాంతం నుంచి నాకు అనుభవం ఉంది కాబట్టి వారికి సేవ చేసుకునే భాగ్యం కేసీఆర్ కల్పిస్తారని అడుగుతున్నా. సరే, దయచేసి అందరు మీడియా మిత్రులు కానీ, పార్టీ నాయకులు కానీ అందరు సహకరిస్తే అనుకున్నది సాధించి బాణం వేస్తా, కరెక్టే తగులుతుంది. ఒకవేళ రాకున్నా వారి నాయకత్వాన్ని పనిచేస్తాను. అది రాయపురం సాంబయ్య గారు తాను పుట్టినటువంటి సామాజిక వర్గం, తాను మొదటి నుండి కష్టపడి పెరిగానని, జీవాలని సాదుకుంటూ తన జీవనాన్ని గడిపానని, పిల్లల్ని పెంచుకున్నానని, తను ఆర్థికంగా లేడు, తర్వాత తనకు రాజకీయంగా వారసత్వంగా ఎవరు గురువు లేరు, ఏమీ లేరు. అయితే ప్రయోగాలకు మారుపేరైనటువంటి కేసీఆర్ గారు అనేక ప్రయోగాలు చేశారు. అనేక మందిని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు కూడా. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కుపెట్టేటటువంటి బాణాలలో నేను కూడా ఒక ఏకలవ్య బాణం కావడానికి అవకాశం ఉంది అంటున్నారు రాయపురం సాంబయ్య గారు. తనకు సీట్ ఇస్తే మనస్ఫూర్తిగా అందరినీ కలుపుకొని పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని, అలాగే ఆదివాసీల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటాననేటటువంటి రాయపురం సాంబయ్య గారికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను కేసీఆర్తోనే ఉంటానని, కేసీఆర్ ప్రయోగాలు తనకు నచ్చుతాయని, కేసీఆర్ మరో 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్న రాయపురం సాంబయ్య గారికి అంతా మంచి జరగాలని, మరి ఖచ్చితంగా టికెట్ రావాలని వరంగల్ టీవీ ప్రేక్షకులందరి పక్షాన కోరుకుంటూ నమస్కారం. నమస్కారం సార్.